తెలంగాణకు సంబంధించి ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రధాన కార్యాలయానికి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వెళ్ళారు. కానీ తన లాయర్ని అనుమతించలేదు అన్న కారణంతో మళ్ళీ వెనక్కి తిరిగి రావడం, లిఖితపూర్వకంగా ఒక లెటర్ ఇచ్చేసి తిరిగి రావడం జరిగింది. మళ్ళీ 9వ తారీఖున ఏసీబీ ఎదుట హాజరు కావాలని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే ఈ వ్యవహారాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? అంటే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సాగదీస్తుంది అంటున్నాను నేను. ఎందుకంటే హైకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉంది. నేను న్యాయవాదిని చెప్తున్నాను, లీగల్ గా నేను ఏవైతే నెల రోజుల నుంచి ప్రశ్నలు వేస్తున్నాను అదే ప్రశ్నలు హైకోర్టు వేసింది. మొన్న మీరు అవినీతి ఎక్కడ జరిగిందో ఎక్కడ చెప్తున్నారు మీరు అని అడిగింది ఒకటి. రెండోది మనకు స్క్వాష్ పిటిషన్ వేస్తే దాని మీద ఈ తీర్పు రిజర్వ్ అయింది. తీర్పు రిజర్వ్ అయిన సందర్భంలో మళ్ళీ ఎందుకు పిలుస్తున్నారు? ఇప్పటికి కూడా తీర్పు రాలేదు, రేపు రిజర్వ్ అయినది, ఎల్లుండికి మళ్ళీ పిలుస్తున్నారు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఏదైనా సరే మేము పోలీస్ స్టేషన్ పిలిపించినాము, లేకుంటే స్టేషన్ మన ఏసీబీ వాళ్ళ కార్యాలయం పిలిపించినాము అనే ఒక మాట తెచ్చుకోవడానికి చేస్తున్నారు. నిన్ననైతే నేను ఏమంటున్నానంటే పౌరుని ప్రాథమిక హక్కు, లాయర్ని తీసుకెళ్ళడం హక్కు ఎందుకు అనుమతించలేదు అనేది నేను అంటున్నాను. పోకపోతే వేరు, తను ఫోను ఇవాళ కాదు వాయిదా రేపు వస్తా ఎల్లుండి వస్తా అంటే వేరు. కానీ డేట్ పెట్టినట్టు ఆయన కేటీఆర్ గారు పోయిన తర్వాత ఒక అడ్వకేట్ అనుమతిస్తే నష్టం ఉండే. అడ్వకేట్ మాట్లాడాలి, సమాధానం చెప్పాల్సింది నిందితుడే, ఎవరైతే కేటీఆర్ చెప్పాలి. కానీ అడ్వకేట్ ముందు విచారణ చేసేందుకు ఏం అభ్యంతరం వచ్చింది అంటున్నాడు. అంటే రహస్యంగా విచారణ చేస్తే లాభం అవుతుంది ఏమని కాదు కదా. అందుకని ఇక్కడ ఆ అడ్వకేట్ ను విచారణ కావాల్సిన మనకు అనుమతించకపోవడం ఏసీబీ తప్పు. వీళ్ళు వెళ్ళిండ్రు. మళ్ళీ చూడండి 9వ తారీఖు మళ్ళీ నోటీసులు ఇష్యూ చేశాం. అందుకని ఇందులో ప్రొసీజర్ ఆస్పెక్ట్ లో మాత్రమే లోపం జరిగింది. డబ్బులు ఎక్కడ మారలేదన్న సంగతి హైకోర్టు కూడా ప్రశ్న వేసింది. ఏసీబీ కిందికి ఇది వస్తుందా రాదా అని ఉంటున్నది. మనీ లాండరింగ్ మీద కూడా ఇప్పుడు ఈడీ స్పందించింది. ఈడీ కూడా ఏంటి, మక్కి మేరే ఫైల్ ఇక్కి అన్నట్టు మీరు A1 A2 A3 సేమ్ ఏసీబీ వాళ్ళు పెట్టిన తర్వాత పెట్టింది. వస్తే ఈడీ మొదలు రావాల్సి ఉండే ఈ కేసులో. ఏది ఒకవేళ మనీ ట్రాన్స్ఫర్ ఏదైతే డాలర్ల రూపంగా జరిగిందో, ఏళ్ళ రూపంగా జరిగిందో, విదేశీ మార్గ ద్రవ్యం 10 కోట్ల కంటే మన ఏదైతే రిజర్వ్ బ్యాంక్ తెలియకుండా పోయిందో దాని మీద ఫైన్ కూడా వేశారు కదా. అందుకని ఇది మంత్రులు ఒక మాట చెప్పి ముగిస్తాను, మంత్రులను లేకుంటే ప్రజాప్రతినిధులను బాధ్యత చేస్తే ఎవ్వరు పనిచేయడానికి వీలేదు రేపు పొద్దున. అందుకని ఈ కోర్టు కూడా నిశ్చితంగా పరిశీలిస్తుంది. రేపు కోర్టు తీర్పు వచ్చినాక మనం చెప్పొచ్చు. రైట్, అంటే క్విడ్ ప్రోకో జరిగిందనే విధంగా కూడా కొన్ని వార్తలు కథనాలు తెరపైకి వస్తున్నాయి. అంటే ఒక బాండ్ల రూపంలో వీళ్ళకి బీఆర్ఎస్కి లబ్ధి చేకూరే విధంగా చేసినట్టు ప్రయత్నాలని కొన్ని ఆరోపణ వస్తుంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? నేను ఏమంటున్నాను అంటే క్విడ్ ప్రోకో అంటే మరి బీజేపీ మన అన్ని మిగతా పార్టీలని పోవాలి, కాంగ్రెస్ కూడా పోవాలి కదా. అంటే అసలు యాక్చువల్గా ఎలక్షన్ బాండ్ల మీద నాకు విమర్శ ఉన్నది, కానీ మంచిదే అంటున్నాను. ఎలక్షన్ బాండ్ల ద్వారా కనీసం లీగల్ మనీ వస్తుంది. ఇప్పటిదాకా అక్రమంగా రహస్యంగా సూట్ కేసుల ద్వారా తీసుకునేవాడు. గతంలో బంగారు లక్ష్మణ్ ₹1,00,000 మాత్రమే పార్టీకి తీసుకుంటే సస్పెండ్ చేశారు ఆయన కదా. దళితుడు కనుక ఆయన సస్పెండ్ చేశారు బీజేపీ పార్టీ నుంచి. అంతకుముందు నెహ్రూ హయాంలో ఒక మంత్రి కేవలం నీకు ఆ పని చేసి పెడితే నాకు పార్టీకి విరాళం ఇవ్వన్నందుకు దేశ్ముఖ్ అని అంటే ఆయన సస్పెండ్ చేశారు. ఆర్థిక మంత్రి ఉండే ఆయన సస్పెండ్ చేశారు గతంలో నెహ్రూ గానే. అంటే ఇవాళ రహస్యంగా తీసుకునే మార్గాలు ఉండాలా, లేకపోతే ఎలక్టోరల్ బాండ్ కరెక్ట్ అంటే ఎలక్టోరల్ బాండ్ కరెక్ట్. అటువంటి అప్పుడు బీజేపీ కాంగ్రెస్ తర్వాత టీఆర్ఎస్కి ఎక్కువ వచ్చినాయి. అధికార పార్టీ, అధికారంలో ఉన్నది పార్టీ వెలిగిపోతుంది అప్పుడు ఇచ్చారు. అట్లా అనుకుంటే మరి మెగా కృష్ణారెడ్డి గారి బాండ్లు అందరికి ఇచ్చారు కదా. ఇప్పుడు ఇది కూడా అంతే, గ్రీన్ సంస్థ కూడా ఈ 3 పార్టీలకు ఇచ్చింది, కాంగ్రెస్ కు, బీజేపీకి, బీఆర్ఎస్ కి ఇచ్చింది. క్విడ్ ప్రోకో ఎక్కడిది కదా. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే అదాని కంపెనీ కూడా అన్నిటికీ ఎలక్షన్ బాండ్ ఇచ్చింది. అందుకని ఇది బహానా అంటున్నాను. అంటే కేటీఆర్ తప్పు చేయలేదను, కేటీఆర్ మనకు కడిగిన ముత్యం నేను అంటలేను. కానీ ప్రొసీజర్ ఆస్పెక్ట్ లో ప్రజాప్రతినిధులు బాధ్యత చేయడం సరైనది కాదు. ఇక్కడ అవినీతి జరగలేదు అంటున్నారు. దానికి సరైన విధంగా సాక్ష్యాలు నిరూపించాలి. రేపు నిజంగానే ఎవరైనా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళని లోపలికి పంపాల్సిందే, ప్రజాధనాన్ని కక్కించాల్సిందే. క్విడ్ ప్రోకో అనేది ఈ ఆరోపణ సరైనది కాదంటే బహిరంగ చర్చ జరుగుతుంది తప్ప లీగల్ గా చర్చ జరుగుతలేదు, రాజకీయ చర్చ తప్ప ఇంకోటి అని నేను అనుకుంటున్నాను.